హాయ్ అండి, నమస్తే అండి అందరికీ. సో ఆల్రెడీ నేను చాలా డిజైన్స్ అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. హ్యాండ్స్ డిజైన్ కానీ, లట్కన్స్ డిజైన్ కానీ. ఈ రోజు ఇంకా కొత్త మోడల్స్ 2 చూద్దాం. సో ఇదేంటంటే అండి మెరూన్ క్లాత్, మెరూన్ ఫ్యాబ్రిక్ 6x6 తీసుకున్నాను. అంటే పొడవు 6 ఇంచెసే, అలాగే వెడల్పు కూడా 6 ఇంచెసే, అంటే స్క్వేర్ అనమాట. అలాగే సేమ్ వైట్ కలర్ కూడా తీసుకున్నాను. యాక్చువల్గా సారీ ఆ 2 కాంబినేషన్ అనమాట. మీకు లాస్ట్లో చూపిస్తాను. సో దీన్ని మనం ఎలాగా ఇప్పుడు నేను ఏదైతే కట్ చేస్తున్నానో అలాగ మనం ఆ క్రాస్ లైన్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే ఇప్పుడు మనకి వైట్ పీసెస్ 2 వస్తాయి, ఆ మెరూన్ 2 వస్తాయి. సో ఇలా ఒక వైట్ ఒక మెరూన్ తీసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసేసుకుంటే ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసినట్టు మనకు స్క్వేర్ వస్తుంది. అయితే ఈ పక్కన ఈ చివరి తోకల్లా ఉన్నాయి కదండి, సో అవి కట్ చేసేసుకోవాలి మనం. కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కరెక్ట్గా స్క్వేర్ వచ్చిందో లేదో చూసుకోవాలి. స్క్వేర్ వచ్చింది. స్క్వేర్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలా ఫోల్డ్ చేయొచ్చు. ఇలా ఫోల్డ్ చేయొచ్చు, ఇంకొకలా కూడా ఫోల్డ్ చేయొచ్చు. అలా ఫోల్డ్ చేస్తే ఎలాగొస్తుందని కూడా నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి. ఇది మనకి ఇలా పైన రెడ్లా కింద ఇది ఇలా వచ్చినట్టు ఫోల్డ్ చేసేసి ఆల్రెడీ నేను థ్రెడ్ తయారు చేసి ఉంచాను. సో అది సన్నగా థ్రెడ్స్ రావాలంటే కూడా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి. ఎవరికైనా కావాలంటే ఒకసారి చూడండి, అంటే డోరీ సన్నగా రావాలంటే. సో ఇప్పుడు నేను ఇలా ఫోల్డ్ చేసేసి దీని మీద కుట్టు వేసేయడమే. కుట్టు వేసేటప్పుడు ఈ కిందని కొంచెం ఇలా ఫోల్డ్ చేస్తే కుట్టేసిన తర్వాత ఇలా ఒకవైపు చివరికి లాగినట్టు కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను కుట్టేసిన తర్వాత మీకు చూపిస్తానండి. చాలా అంటే చాలా ఈజీ అండి. జస్ట్ కొంచెం మనం ఒక రోజుకి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ టైం పెట్టుకుంటే మన బ్లౌజులు కుట్టుకోవడానికైనా అన్నిటికీ కూడా రోజుకి ఒక ½ అన్ అవర్ లోపే కుట్టుకుంటే చక్కగా మనకు మంచి మంచి ఐడియాలు వస్తాయి. చిరాకు రాదు. ఎక్కువ టైం కుడితే ఒకవేళ చిరాకు వస్తుంది అనుకోండి, కొంచెం టైం చేసుకుంటే బోల్డ్ వర్క్స్ అయిపోతాయి. మన బ్లౌజులన్నీ మనమే స్టిచ్ చేసుకోవచ్చు. ఆడపిల్లలు ఉంటే ఇంకా చక్కగా మంచి మంచి ఫ్రాక్స్ అని ఇవి స్టిచ్ చేసుకోవచ్చు, బయట ఏదో డబ్బులు వేస్ట్ చేసే కన్నా. సో మనకి ఇలా తిరగేస్తే ఇలా వస్తుంది. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కాంబినేషన్. యాక్చువల్గా సారీ ఆ 2 కలర్స్ కానీ నేను ఈ 2 కలర్స్ వేసాను. ఇలాగే ఇంకా ఎక్కువ కలర్స్ కూడా కావాలంటే వేసుకోవచ్చు. నేను అవి కూడా అప్లోడ్ చేశానండి. యాక్చువల్గా బ్లౌజ్ అయితే ఇది. సారీ ఆ వైట్ కనిపిస్తుంది కదండి, సారీ అదనమాట. సో యాక్చువల్ సారీ ఇందులో పెట్టడం మర్చిపోయాను. నేను నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను అండి. సో దానికి ఇలా వేసాను అనమాట. ఇప్పుడు మనకు అది ఏంటంటే బెనారస్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి బెనారస్ థ్రెడ్స్ మనకి తిరగేసేటప్పుడు సన్నగా రావు. సో మనం క్రేప్ కానీ ఈ పాలిస్టర్ ఉంటాయి కదా, అవి ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే క్రేప్ తీసుకున్నాను. థ్రెడ్స్ కూడా సన్నగా వస్తాయి చక్కగా. ఈ బ్లౌజ్ డిజైన్ కూడా మీకు కావాలంటే చాలా అంటే చాలా ఈజీ అండి. షార్ట్లో ఉంది, అలాగే లాంగ్ వీడియోలో ఉంది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక జస్ట్ ఒకసారి వాచ్ చేయండి. సో అదొకటండి. ఇప్పుడు ఇది నెక్స్ట్ లట్కన్ డిజైన్ చూద్దాం. ఇవి 3 పీసెస్ తీసుకున్నానండి. మనం 4x4 తీసుకోవచ్చు, 5x5 తీసుకోవచ్చు, 6x6 తీసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే బాగా పెద్దగా వేస్తే బాగుంటాయి. సో నేను ఇదైతే 5x5 తీసుకున్నానండి. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఎల్లో చూసారు కదా ఎలా మడత పెట్టాను, అలా పెట్టిన తర్వాత సేమ్ అదే మడత గ్రీన్, కాకపోతే దానిపైన ఇది పెట్టాలి. ఎల్లో పైన పెట్టినప్పుడు ఎల్లో పైన మనకు చూసినా కొంచెం కనిపిస్తుంది, అలా కనిపించేలాగా గ్రీన్ దాన్ని పెట్టాలి. లేదంటే గ్రీన్ కొంచెం చిన్న సైజు కూడా తీసుకోవచ్చు, బట్ సేమ్ తీసుకుంటే ఇంకా హెడేక్ ఏమి ఉండదు. సో నెక్స్ట్ మెరూన్ పెట్టేటప్పుడు ఈ గ్రీన్ కూడా పైకి కొంచెం కనిపించాలి. అంటే 3 కలర్స్ మనకి పైనుంచి చూసినప్పుడు కనిపించాలన్నమాట. ఒక దాని మీద ఒకటి పెట్టేస్తే కనిపించవు కదా, ఇలా కొంచెం కనిపించేలా పెట్టాలి. సో అయిపోయిన తర్వాత దీన్ని ఎలా తిప్పితే మనకి ఎలా వచ్చింది కదండి. ఈ ఎక్స్ట్రాగా ఏవైతే ఉందో వాటిని కట్ చేసేసుకోవచ్చు. అంటే ఆ ఓన్లీ ఎల్లో ఉంది కదా, ఎల్లో దానికి మెజర్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. చేసుకుంటే మనకి ఎలా వస్తుంది అనమాట. ఎలా వచ్చిన దాని మీద మనం ఆల్రెడీ థ్రెడ్ ఏదైతే తయారు చేసుకున్నామో కరెక్ట్గా దాని మిడిల్లో సెంటర్లో పెట్టి దాన్ని ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసేసిన తర్వాత దీన్ని మళ్ళీ మనం కుట్టు వేసుకోవాలి. నేనైతే యాక్చువల్గా మార్నింగ్ అంతా స్కూల్లో వెళ్ళినా ఈవినింగ్ వచ్చి కనీసం ఒక 10 మినిట్స్ అయినా సరే ఏదో స్టిచ్ చేస్తాను. నాకు యాక్చువల్గా ఇది ఇష్టం కూడా. సో అలా దానివల్ల చాలా మనమే మనీ మిగిల్చుకున్నట్టు అవుతుంది. ప్లస్ అన్నిటికన్నా మెయిన్ మన కుట్టిది మనం వేసుకుంటే అదొక సంతృప్తి. అది ఆల్రెడీ కుట్టే వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. సో బయటకి ఎవరైనా బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా చక్కగా మంచి ఇది ప్రొఫెషన్ అనమాట. ఏంటంటే హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు, అలాగని పెట్టుబడి కూడా పెద్దగా ఏమి ఉండదు. ప్లస్ ఇప్పుడు అందరికీ డిజైన్స్ కావాలి కాబట్టి మనం జస్ట్ కొంచెం స్కిల్ నేర్చుకుంటే చాలు. చూసారు కదండి, ఇప్పుడు ఆ 3టిని కూడా మనం తిరగేసేయాలి. తిరగేసేస్తే చక్కగా చూసారు కదా కాంబినేషన్. అంటే మన సారీ చూసారా మల్టీ కలర్స్ వస్తాయి దానికనమాట. థ్యాంక్ యూ అండి.